హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్ నిఫ్టీ 50 2 పాయింట్స్ డౌన్ అయ్యి 22,545 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇది ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయింది ఆడనే క్లోజ్ అయిందండి, ఫ్లాట్గానే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,743 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 10 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,612 దగ్గర క్లోజ్ అయిందండి. నిఫ్టీను సెన్సెక్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి, ఎక్కడ ఓపెన్ అయ్యాయో అక్కడనే క్లోజ్ అయ్యాయి. ఇది చూసారా అండి, ఈ లైన్ ఇది లాస్ట్ ఇయర్ 6th జూన్ లో అండి. ఈ లో కిందనే ఇప్పుడు మార్కెట్ ఉందండి. 1 అవర్ క్యాండిల్ ఈ లైన్ అండి, ఇదంతా అండి 22,642. ఇది లాస్ట్ ఇయర్ 6th జూన్ లో అండి. లో కిందనే మార్కెట్ ఉందండి. రేపు ఇది దీనిపైన క్లోజ్ అవ్వాలంటే 22,650 మీద క్లోజ్ అవ్వాలండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్సే. సో రేపైతే నేను మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నానండి. రేపు శుక్రవారం కదా, ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ కూడా అయిపోయింది. చూద్దామండి మార్కెట్, లెట్స్ హోప్ బెటర్. ఓకేనా, ఇది కూడా అంతేనండి. ఇది కొంచెం 13 జనవరి అండ్ 27 జనవరి బ్యాంక్ నిఫ్టీ ఇవి రెండు సపోర్ట్లను ఏర్పరిచిందండి ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి రెడీగా ఉందండి, కాకపోతే కొంచెం సపోర్ట్ నిఫ్టీ సైడ్ నుంచి ఉండాలి దీనికి. ఖచ్చితంగా ఇది కూడా పెరుగుతుంది. సెన్సెక్స్ కూడా అంతేనండి, ఇది కూడా లాస్ట్ ఇయర్ 6th జూన్ లో అండి 74,941, అంటే 75,000 అనుకోండి. 75,000 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే ఇది కూడా కొంచెం ఫర్దర్గా బుల్లిష్గా చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మార్కెట్ని చూద్దామండి మనం, ఇవాళ మార్కెట్ని. ఇది చూడండి, బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది. బ్లూ మేబీ డేలోని టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 50 ఇది సక్సెస్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. లాస్ట్ మినిట్లో కిందికి వచ్చింది కానీ సెన్సెక్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండి. ఇది ఓపెన్ అవడే రెడ్ డే ఆఫ్, ఇక్కడ చూడండి రెడ్ డే ఆఫ్. ఈ రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్ ఓపెన్ అవడే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి బ్లూ మేబీ డే హ్యాండ్ని రెడ్ మేబీ డే హ్యాండ్ టచ్ అయిందండి. ఇది కూడా సక్సెస్ అండి. 3 సక్సెస్ అయినాయండి. మనం రేపటి గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ 50 చూడండి, 22,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,450 కాల్ బై చేయండి. 22,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,600 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, $48,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,500 కాల్ బై చేయండి. 48,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 49,000 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, $74,700 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 74,400 కాల్ బై చేయండి. 74,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,800 పుట్ బై చేయండి. వీటి ప్రీమియం చెప్తాను, రాసుకోండి. నిఫ్టీ 50 చూడండి, 22,450 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 225 మీద క్లోజ్ అవ్వాలి. టార్గెట్ 260. నిఫ్టీ 50ని ఇగ్నోర్ చేయండి, సారీ, ఎందుకంటే ఇవాళనే ఎక్స్పైర్ అయింది కదా. ప్రీమియమ్స్ కొంచెం క్యాలిక్యులేషన్లో మనకు కరెక్ట్ లెవెల్స్ రావు. సో నిఫ్టీ 50ని స్కిప్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ మాత్రమే పరిగణలోకి తీసుకోండి వీటిని. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1,085 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే ట్రేడ్ తీసుకోండి, టార్గెట్ 1,200. 49,000 పుట్టు బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 840 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు ట్రేడ్ తీసుకోండి, టార్గెట్ 920. సెన్సెక్స్ చూడండి, 74,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 610 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి, టార్గెట్ 690. 74,800 పుట్ బై చేయాలనుకుంటే 400 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేసుకోండి, టార్గెట్ 480.
వీటి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇవాళ నేను టెలిగ్రామ్ చూసారా అండి, చార్ట్స్ షేర్ చేశాను. చార్ట్స్ ద్వారానే మనము ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ 1 అవర్ లోపలే ఉంటుందండి, ఆ తర్వాత ట్రేడ్ దొరకడం కష్టం. ఏమన్నా ఉంటే నేను చెప్తాను, ఈ విధంగా గైడెన్స్ ఇస్తాను. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ విధంగా నేను అడ్వైజ్లు ఇస్తాను, చార్ట్స్ ఇస్తాను, అడ్వైస్లు ఇస్తాను. ఇంకేమైనా ఉన్నాయండి నేను మర్చిపోయినాయి? రేపటి లెవెల్స్ ఇవి, బిట్ ప్రీమియమ్స్ లెవెల్స్ కూడా చెప్పేశాను. మార్కెట్ అయితే రేపు కొంచెం బుల్లిష్గానే అనిపిస్తుందండి, చూద్దాం ఏమవుతుందో. నేను అనుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ అలా జరుగుతుందని కాదు, నేను అనుకుంటున్నాను కొంచెం రివర్సల్ రావాలనేది నా ఆలోచన. చూద్దాం ఏమవుతుందో రేపు. ఓకేనా అండి? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి, ఎందుకంటే నేను ప్రీమియమ్స్ తోటి వీడియో పెడుతున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టే వీడియోస్ ఏవి లేవండి ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్న యూట్యూబ్ ఛానల్లో. సో దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా అండి? మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.